ఇండియాలో ఎక్కడ చూసినా అంటే మన సర్కిల్స్లో కానీ ఎక్కడ చూసినా అందరికీ గట్ ఇష్యూ అని ఈ మధ్యన ఎక్కువ లాస్ట్ ఒక 5 years నుంచి ఎక్కువ వినిపిస్తూ ఉంది. అండ్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి నిజంగానే. అసలు మన ఇండియాలో ఎస్పెషల్లీ మన ఇండియాలో చూస్తే ఎలాంటి గట్ ఇష్యూస్ ఉన్నాయి, ఏంటి రీజన్స్ ఏంటి? రాజుగారు మీరు అన్నట్టు మన గ్రూప్లో కలిసిన ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసిన ప్రిడామినెంట్గా మనం దీనికి రిలేటెడ్ డాక్టర్ అనగానే డెఫినెట్లీ ఒక 10 మందిలో 3 అయితే కంప్లైంట్స్ ఉంటాయి, అడుగుతారు. రేషియో ప్రకారం చూస్తే యాజ్ పర్ డాక్యుమెంటేషన్ అట్లా చూస్తే 20% అంటారు, కానీ బట్ అన్రిజిస్టర్డ్ 100లో 40% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ డిస్కంఫర్ట్స్. ఎందుకంటే గట్ ఈజ్ ఏ వెరీ మేజర్ థింగ్. ఓరల్ క్యావిటీ మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి యానల్ క్యావిటీ మనం మళ్ళీ విరోచనం వెళ్ళేంత వరకు కంటిన్యూస్లీ వి కాల్ ఇట్ యాజ్ ఏ గట్. సో దీన్ని మళ్ళీ మల్టిపుల్గా డివైడ్ చేసి చూస్తే గ్యాస్ట్రైటిస్ అని, ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అని, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అని, తర్వాత కాన్స్టిపేషన్ వల్ల వచ్చే హెమరాయిడ్, ఫిజరు, ఫిస్టులాస్, సో ఈ జీఈఆర్డి, రిఫ్లక్స్లు, ఇవన్నీ కూడా గట్ హెల్త్లోకి ఇంక్లూడ్ అవుతాయి. సో ఎంత లేదన్నా ఈజీగా 30 to 40% ఆఫ్ పీపుల్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఏ గట్ ఇష్యూస్ ప్రిడామినెంట్గా. ఎందుకు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో లాస్ట్ 5 years నుంచో 10 years నుంచో ఎందుకు ఎక్కువ అవుతుంది? ఒకటి సెడెంటరీ లైఫ్ అనేది ఒకటి పెరిగిపోయింది. సెకండ్ థింగ్ అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్. అంటే మనము తీసుకునే ఫుడ్ ఎంత క్వాలిటీగా, వీఆర్ సీయింగ్ టేస్ట్, ఎంత టేస్ట్ ఉంటే బాగుంటుందనే చూస్తున్నాం తప్ప క్వాలిటీ ఆఫ్ ఫుడ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్డ్ ఫుడ్, ప్యాకెట్స్లో స్టోర్ చేసిన ఫుడ్, దే విల్ యూజ్ కెమికల్స్. అంటే వాళ్ళు లాంగ్ స్టాండింగ్గా నిలువ ఉండడానికి ఆ కెమికల్స్ దాని మీద అప్లై చేసి స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టోర్డ్ ప్యాకెట్స్ మనం ట్రావెల్ చేసేటప్పుడు లేదా ఫ్రీ టైంలోనో లేదా టీవీలు చూస్తూనో ఆ స్నాక్ తింటాం. సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే అదేం చేస్తుంది, ఆ స్టోర్డ్ ఫుడ్ మనం తిన్న తర్వాత మనకు గట్, మీరు అన్నట్టు గట్లో ఒక ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబయోమ్స్ అంటే బ్యాక్టీరియా ఉంటుంది. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ చేయడానికి, అరుగుదలకు మల్టిపుల్ డివైడెడ్ పార్ట్స్ చేసి అండ్ దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ మళ్ళీ రీఅబ్జార్బ్ చేయడానికి ఈ గట్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అనుకున్న ఫుడ్ సింపుల్గా అది ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా తీసుకుంటుంటే ఏం చేస్తుంది అంటే దట్ విల్ స్పాయిల్ ద బ్యాక్టీరియా. మనకు అవసరమైన బ్యాక్టీరియాని అది కిల్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా దీనివల్ల ఏమొస్తుంది, బ్లోటింగ్ అని, అంటే ప్రాసెస్డ్ ఫుడ్లో ఉండే కెమికల్స్ ప్రాసెస్డ్ ఫుడ్ వాళ్ళు మేక్ చేసేది స్టోర్ కోసం, లాంగ్ స్టాండింగ్ ఉండడం కోసం. బట్ మనం అది ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ గట్ డిస్టర్బెన్సెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్కి అలానే మనం హై ఇంటెక్ అంటే ఒక చైనీస్ సాల్ట్ అని, లేదా కెమికల్ బేస్డ్ ఫుడ్ అని, లైక్ సాసేజెస్ అని, ఇవన్నీ కూడా మనం ట్రిగర్ చేస్తాయి. దాంతోపాటు బేవరేజెస్ ఎక్కువ, కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఏదైనా సరే ఈ జీఆర్డీని టిపికల్గా ట్రిగర్ చేస్తుంది. అంటే రిఫ్లెక్సివ్ సిమ్టమ్స్ కానీ, బ్లోటింగ్ అని. చాలామందికి సైకలాజికల్గా ఏమైపోయిందంటే కూల్ డ్రింక్ తీసుకుంటే గ్యాస్ తగ్గిపోతుంది, సో పొట్ట రిలీవ్ అవుతుంది, తేపు వస్తుంది అంటారు. ఇప్పుడు డైజెషన్ అవ్వలేదు అంటే సోడా తాగంటారు, తాగమంటారు. ఎస్, సోడా తాగడం రిలీఫ్ ఏం రాదా? టిపికల్లీ ఏంటి అంటే మన ఈసోఫేగస్ అన్నాం, పేగు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పొట్ట, ఛాతి భాగానికి పొట్ట భాగానికి కనెక్షన్ మధ్యలో ఒక స్పింక్టర్ లాగా ఉంటుంది, లోవర్ ఈసోఫేగల్ స్పింక్టర్ అంటాం. ఫుడ్ పైనుంచి కిందికి వెళ్ళంగానే స్టమక్లో నుంచి కిందికి వెళ్ళాలి. ఈ ఫుడ్ వెనక్కి రాకుండా ఈ స్పింక్టర్ ఒకటి హోల్డ్ చేస్తుంది. సో ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్, టిపికలీ కెఫీన్, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ స్పింక్టర్ టోన్ లూజ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనం తిన్న ఫుడ్ రిఫ్లెక్సివ్ సిమ్టమ్స్ స్టార్ట్ చేస్తుంది. సో వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అప్పటికప్పుడు ఒక తేపు వచ్చింది, రిలీఫ్ వచ్చింది అనిపిస్తుంది. కానీ ప్రిడామినెంట్గా హై కెఫీన్ ప్రోడక్ట్స్ కానీ, హై షుగర్ ప్రోడక్ట్స్ కానీ, లైక్ హై క్యాలరీ డైట్ కానీ ఏం చేస్తుంటే స్పింక్టర్ రిలాక్సేషన్ చేస్తుంది. చేయడం వల్ల రిఫ్లెక్స్ పెరుగుతుంది. దానివల్ల జీఆర్డి, పుల్లతేపులు, కడుపులో మంట, బాధ, ఉబ్బరం అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ కాఫీ టీలు తాగడం అనేది మనకి ఎప్పుడో మన పుట్టినప్పటి నుంచి అలవాటు ఉంది. పొద్దున్న లేవగానే కాఫీ టీ తాగడం అనేది విలేజెస్లో కూడా, ఈ రైతు ఫ్యామిలీస్లో కూడా ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు ఎక్కువైంది? 100% కాఫీ ఈజ్ ఏ బేసిక్ థింగ్ ఇప్పుడున్న సినారియోలో. బట్ క్వాంటిటీ, ఇంతకుముందు వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ కూడా తాగేవాళ్ళు. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది, అర్లీ మార్నింగ్ త్వరగా స్టార్ట్ చేసి తినేస్తారు. వాళ్ళని చూస్తే మనం 6-7 కల్లా డిన్నర్ అయిపోయి క్లోజ్ చేసి 8 కల్లా పడుకుంటారు. మనం ఇక్కడ ప్రాక్టికలీ ఆలోచిస్తే ఈవినింగ్ 8-9 తర్వాతనే మనం ఫుడ్ ప్రిపేర్ చేసే స్టేజ్కి వచ్చేసాం. సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే
తినే ఫుడ్కి పడుకునేడానికి ఐడియల్ 1.5 hour బ్రేక్ అన్న కంపల్సరీ ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ ఈ కెఫీన్, మనం తీసుకునే కెఫీన్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాము, ఎన్నిసార్లు తీసుకుంటున్నాము అనేది కూడా ఒక పాయింట్. తర్వాత యాక్టివిటీస్, మనం ఫిజికలీ ఫిట్ ఉండి మార్బిడ్ ఒబేసిటీ అంటే లావ్ ఎక్కువ లేకుండా మనం బేసిక్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్ విల్ గో ఇన్ రెగ్యులర్ వే. మనం రెగ్యులర్గా తీసుకున్నా కూడా మనకి డిస్టర్బెన్సెస్ ఉండవు యూజువల్లీ. ఇప్పుడు చాలా ప్రతి హెల్త్ ఇష్యూకి అందరూ చెప్పేది ఏంటంటే కామన్ పాయింట్ ఒకటి, ఎర్లీగా తినేయండి, 6 లోపు తినేయండి, 6 తర్వాత తిని 8 to 9కి తినడం వల్ల, అంటే ఏ డాక్టర్ చెప్పినా సరే ఇది ఒకటి మెన్షన్ చేస్తూ ఉంటారు. మీరు అన్నారు 1.5 hour గ్యాప్ ఉండాలి పడుకోవడానికి. ఇప్పుడు నైట్ 10కి తిని 2కి పడుకునే వాళ్ళు ఉంటారు, 12కి 2కి పడుకునే వాళ్ళు ఉంటారు. ఇది వర్క్ వల్ల అవ్వచ్చు, లేకపోతే జనరల్గా అలవాటు అయిపోయి ఉండొచ్చు టీవీ చూస్తాను. వాళ్ళు పర్వాలేదా మరి? అంటే 10కి తిని 2కి పడుకున్న గ్యాప్ ఉంటుంది కదా 4 hours. గ్యాప్ ఉంటుంది, కానీ ఏమవుతుందంటే ఇక్కడ మెటబాలిజం మారిపోతుంది వాళ్ళకి. ఎట్లా? 10 నుంచి 2 వరకు మళ్ళీ సిగ్నిఫికెంట్ గ్యాప్ ఉంది, వాళ్ళు యాక్టివ్ ఉన్నారు. సో మనం స్లీప్ అంటే ఏంటి అంటే లైక్ స్లీప్లో కూడా టైప్స్ ఉంటాయి, REM స్లీప్, అట్లా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. మనం వీళ్ళు మేల్కొని ఉన్నారు అని అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షనింగ్లో ఉన్నట్టే. యూజువల్గా అయితే అంతసేపు మేల్కొని ఖాళీగా ఉండం, ఏదర్ మనం కూల్ డ్రింక్స్ అను, జ్యూస్ అను, కాఫీలను ఏదో ఒకటి మన మధ్యలో ట్రిగర్ చేస్తాం. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్కి, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అది డైలీ తప్పని లైఫ్ స్టైల్. వాళ్ళని మనం ప్రొఫెషనల్గా మనం తప్పు పట్టలేము. కానీ వాళ్ళు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఆఫ్టర్ పర్టికులర్ టైం 9-10 తర్వాత ఇఫ్ దే వాంట్ టు టేక్ ఎ ఫుడ్, వాళ్ళు హ్యాబిటేట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. లిక్విడ్ డైట్, బ్లాండ్ డైట్, హెవీ మీల్కి వెళ్ళకూడదు. అంటే లైక్ బిర్యానీస్, ఓవర్ స్పైస్డ్ ఫుడ్స్, ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటే డెఫినెట్లీ చైన్ బ్రేక్ అవుతుంది. అలానే వాళ్ళకి తప్పదు కాబట్టి ఇఫ్ దే స్టార్ట్ స్లీప్ బై 2, ఐడియల్ స్లీప్ 7 to 9 hours అన్న ఒక మనిషికి కంపల్సరీ స్లీప్ కావాలి. మన మెటబాలిజం అంటే మన సైకిల్ రన్ అవ్వాలి అంటే. సో ఎందుకంటే గట్ బ్రెయిన్ రిలేటెడ్, స్లీప్ సరిగా లేకపోయినా కూడా మన మెయిన్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది, డైజెషన్ కూడా ఇంప్రాపర్గానే ఉంటుంది. సో వాళ్ళు ఇంతవరకు ఆ మధ్యలో తీసుకున్నా కూడా దే కెన్ టేక్, బట్ లిక్విడ్ క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీ, బ్లాండ్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఇది నైట్ ఎక్కువ మేల్కొని ఉండాల్సిన వాళ్ళు హెవీ బింజ్ ఈటింగ్ చేసేస్తే మాత్రం ఒబెసిటీ కూడా అవుతారు. దే విల్ గెట్ ఒబేస్, లావ్ అవుతారు. ఒబెసిటీ వల్ల మళ్ళీ రిటర్న్ బ్యాక్ అగైన్ సేమ్, మళ్ళీ గ్యాస్ట్రైటిస్, మళ్ళీ ఈ గట్ హెల్త్ ఇష్యూస్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అనమాట యాక్చువల్లీ. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక అందరు 7 to 9 hours స్లీప్ ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న కండిషన్లోనే చూస్తే సాఫ్ట్వేర్ వాళ్ళు ఈవినింగ్ మార్నింగ్ 4 వరకు వర్క్ చేసి 5కి పడుకుని మధ్యాహ్నం 1కి లేచారనుకోండి, వాళ్ళకి 7 to 8 hours సరిపోతుంది. సరిపోయినట్టేనా? ఆ స్లీప్ కరెక్టేనా? ఆ స్లీప్ కూడా అంటే ఇప్పుడు నవేడేస్ మెనీ థింగ్స్ వచ్చాయి, అంటే రింగ్స్ అని, వాచెస్ అని, స్లీప్ కూడా మెజర్ చేసుకోవడానికి. యూజువల్లీ ఇంతకుముందు ప్రశాంతంగా నిద్రపోతున్నారు, ఇప్పుడు ఈ టెక్నాలజీస్, ఫోన్స్ చూడడము, వీటన్నిటి వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఆ టెక్నిక్ తెలుసుకుంటే ఎంతసేపు డీప్ స్లీప్లో ఉన్నామా లేదా అన్నది కనుక్కోవడానికి డివైజెస్ వచ్చాయి. కానీ ఆ స్లీప్ కూడా ఎంత డీప్ స్లీప్ ఉందా అనేది వెరీ ఇంపార్టెంట్. ఇర్రెగ్యులర్గా ఇంప్రాపర్ స్లీప్ ఉంటే మాత్రం డెఫినెట్గా అది మన గట్ హెల్త్ను డిస్టర్బ్ చేస్తుంది. ఒక్క గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతే డెఫినెట్లీ బ్రెయిన్ కూడా ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటారు కదా, గట్ సెకండ్ బ్రెయిన్ కింద. ఎగ్జాక్ట్లీ, గట్ సిగ్నిఫికెంట్గా సెకండ్ బ్రెయిన్. ఎట్లా అంటే మన తినే ఫుడ్ అంతా గట్లోనే డైజెషన్ అయ్యి మనకు కావాల్సిన సప్లిమెంట్స్ అంటే వైటమిన్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, మినరల్స్ కానీ సప్లిమెంటెడ్ పార్ట్స్గా డివైడ్ అయ్యి మళ్ళీ బాడీ రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే యాక్టివ్ ఫంక్షనింగ్ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ రిలేటెడ్ అంట, వేగస్ నర్వ్ అంటాం, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటెస్టైన్ మొత్తానికి అదే సప్లై చేస్తుంది ప్రిడామినెంట్గా. ఆ నర్వస్ కనెక్షన్ ఒకటి, తర్వాత హార్మోనల్ సప్లిమెంట్స్ ఒకటి, తర్వాత ఈ హార్మోన్స్ సెరటోనిన్, డోపమిన్, ఇవన్నీ ఏంటి అంటే మన గట్ హెల్త్ బాగుందనుకోండి, యాక్టివ్గా ఉంది అనుకోండి, మన బౌల్మెంట్స్ బాగున్నాయనుకోండి, ఆ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా విల్ గెట్ ఏ ప్లెజెంట్నెస్, అంటే స్లీప్ బాగుంటుంది, యాక్టివిటీ బాగుంటుంది, డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవు. ఒకవేళ ఈ గట్ హెల్త్ డిస్టర్బ్ అయ్యి ఆ హార్మోనల్ సెక్రిషన్స్ కానీ, న్యూరలాజికల్ డిస్టర్బెన్సెస్ కానీ, ఇమ్యూనాలజికల్ డిస్టర్బెన్సెస్ కానీ ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. అంటే ఈ విధంగా ఇంటర్లింక్డ్ అనమాట గట్కి బ్రెయిన్కి. సో స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్సెస్ విల్ ఆల్వేస్ డిస్టర్బ్ గట్, ఇరిటబుల్ గట్ విల్ ఆల్వేస్ డిస్టర్బ్ బ్రెయిన్. గట్ హెల్త్ బాగాలేదు అంటే కొంచెం
ఇరిటేషన్ రావడం, మెంటల్గా ఇవన్నీ ఉంటాయా? ఉంటాయి. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అని. గట్లో ఇరిటేషన్ కాదు, ఇరిటేటింగ్గా మాట్లాడడం అంటే సైకలాజికల్ మీరు అనేది ఎమోషన్స్ మీద కూడా ఎఫెక్ట్ డెఫినెట్లీ. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ క్యాజువల్గా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా నాకు ఏదైనా బ్లోటింగ్ ఉందో, నాకేమన్నా తిన్న వెంటనే స్టూల్ మోషన్కి వెళ్ళే హ్యాబిట్ ఉందో, ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా యూ మైట్ హ్యావ్ ఆఫర్డ్ కాఫీ, నేను కాఫీ తాగొచ్చు. కొంతమంది తీసుకోలేరు, ఎందుకు తీసుకున్న వెంటనే టాయిలెట్కి వెళ్ళాల్సింది వస్తుందేమో అని. కొంతమంది తీసుకున్న వెంటనే బర్పింగ్స్ వస్తాయి అట్లా. సో అంటే పర్సనల్గా ఒక పర్సన్ రిలేషన్ మెయింటైన్ అవ్వడానికి కూడా గట్ హెల్త్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. చాలా మందిని మనం కలిసినప్పుడు చూస్తూ ఉంటాం. అంటే లైక్ కొంతమంది తినలేరు, కొంతమంది ఈ మిల్క్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ తీసుకోలేరు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ డిస్టర్బెన్సెస్. ఇప్పుడు కొంతమందికి మీరు అన్నట్టే మార్నింగ్ కాఫీనో టీనో తాగకపోతే మోషన్కి, తాగిన వెంటనే మోషన్కి వెళ్ళాలి, కాఫీ తాగితే మోషన్కి వెళ్ళాలి అనేది చాలా మందికి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. అది ఏంటి, దీనికి రిలేటెడ్? అది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద స్టిమ్యులస్. సేమ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు గట్ టు బ్రెయిన్ కరెక్షన్. కొంతమంది ఏమంటారంటే ఒక చెంబుడు వేడి నీళ్ళు తాగితేనే మాకు మోషన్ వెళ్తామంటారు, కాఫీ తాగితేనే మోషన్కి వెళ్తామంటారు, స్మోక్ చేస్తేనే మోషన్కి వెళ్తామంటారు. సి డెఫినెట్లీ ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది, బవల్ మొటిలిటీ అయితే ఉంటుంది. కానీ ఇంకా వాళ్ళ బ్రెయిన్కి ఇట్ వాస్ ఫిక్స్డ్ ఫర్ దెమ్. ఓకే, ఆ ఇంపాక్ట్ ఉంటే అట్లా పాస్ అవుతుంది అని దే వర్ ఫిక్స్డ్. అది మెంటల్ ఫీలింగ్ అనేది ఫీలింగ్ అండ్ డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ ఇంపాక్ట్ టు. ఓకే, గట్ వాష్ కూడా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇంకా చాలామందికి మనం మధ్యాహ్నం పడుకుంటారు ఇంట్లో ఉండేవాళ్ళు, అలాగే నైట్ కూడా చాలామందికి తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది ఎలా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు ఉంటే ఐ వోంట్ అడ్వైజ్ ఎనీ పర్సన్. మధ్యాహ్నం అంటే ఆఫీస్లో ఉండే వాళ్ళకి కూడా మధ్యాహ్నం తిన్న తర్వాత స్లీప్. ఎందుకు అంటే మనం అదే తినే ఫుడ్ లిమిటెడ్గా ఉండాలి అనే దానికి ఒక రీజన్ ఉంది. మనం ఏంటి, బాడీలో ఉన్న సర్క్యులేషన్ అంతా ఆటోమేటిక్గా ఇంటెస్టైన్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. ఆటోమేటిక్గా ఆ బ్రెయిన్ ఫంక్షన్ లెవెల్స్ కొంచెం తగ్గిపోతాయి పోస్ట్ లంచ్. ఎనీ ఫుడ్ అంటే మనం ఏమన్నా ఒక లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, రెగ్యులర్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మనం తీసుకున్నామంటే మీరు అన్నట్టు అంత చేంజెస్ రావు మన బాడీలో. మంచిగా బిర్యానీయో హెవీ మీలో తినేసామనుకోండి, మంచిగా ఇట్లా ఏసీలో రిలాక్స్గా పొజిషన్లో కూర్చుంటే ఆటోమేటిక్గా డ్రౌజీ ఫేజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సర్క్యులేషన్, బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా టువర్డ్స్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ డ్రౌజీనెస్. యూజువల్లీ అందుకే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మీల్ మల్టిపుల్ టైమ్స్ తీసుకోమంటాం, అంటే టు బీ యాక్టివ్ ఇన్ దర్ ప్రొఫెషనల్ టైం. అండ్ ఎవ్రీ సెకండ్ అవర్లో లిక్విడ్స్ తీసుకోమంటాం. ఇది మల్టిపుల్ వేస్లో ఉపయోగపడుతుంది. టు బీ యాక్టివ్, గట్ ప్రొటెక్టివ్, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్స్ ఎవ్రీ సెకండ్ అవర్లో తీసుకుంటే గట్లో యాసిడ్ సెక్రీషన్స్ అవన్నీ కూడా డైల్యూట్ అవుతాయి. యాక్టివ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా అంటే యాక్టివ్గా ఉంటుంది అన్నమాట, ఇంటెస్టైనల్ ట్రాక్ట్ కూడా. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లేకపోతే మిడ్ రేంజ్, తర్వాత ఆల్రెడీ చాలా ఎక్కువైపోయింది గ్యాస్ట్రిక్ ఇష్యూ. ఈ 3 స్టేజెస్లో ఎప్పుడు మెడికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి అని డాక్టర్ సజెస్ట్ చేస్తారా, లేకపోతే ఏదో ఒక మెడిసిన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనా? ఫ్రాంక్గా చెప్పాలి అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆల్రెడీ 1-2 డోసెస్, అంటే మన ఇండియన్ బేస్డ్గా చెప్తే ప్రతి ఫార్మసీలో అందరికీ తెలుసు ప్యాంటాప్ ఒకటి వేసుకున్నామనో, వాళ్ళకి తెలియకుండా ఈనో అనో, వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక సిరప్ అనో వాడుంటారు డెఫినెట్లీ. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇర్రెగ్యులర్గా వాడతారు, అవి కూడా ఒక కోర్స్ లాగా వాడరు. ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, కొన్ని రోజులు వాడేస్తారు, వదిలేస్తారు. మళ్ళీ ఆ ఇబ్బంది పెరిగితే తప్ప ప్రిడామినెంట్గా డాక్టర్ని కలవట్లేదు ఇక్కడ. అంటే దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ కన్సిడరేషన్, ఎందుకంటే ట్యాబ్లెట్ దొరుకుతున్నాయి వాడేస్తున్నామని. అదే ఇనిషియల్ ఫేజ్లో మీరు అడిగినట్టు వస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ టిపికల్గా ఏంటి అంటే స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి మనం చెప్తాము, వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయలేరు. బట్ విల్ కౌన్సిల్ దెమ్, అంటే ఆ ఫేజెస్ నెంబర్స్ తగ్గడము అవి చేయాల్సింది వస్తుంది. వెయిట్ పర్సిస్టెన్స్ మెయింటైన్, అంటే వెయిట్ పర్సిస్టెంట్గా సేమ్ మెయింటైన్ అవ్వాలి. ఒబెసిటీ అంటే లావుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తగ్గాలి. ఒబెసిటీ గట్కి డెఫినెట్లీ. ఇప్పుడు మన ఒబెసిటీ పెరుగుతూ ఉంటాం కదా, ప్రిడామినెంట్గా గ్యాస్ట్రైటిస్ వాళ్ళందరికీ, రిఫ్లెక్సివ్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి. పొట్ట పెరిగే కొద్దీ ఇప్పుడు మనకి ఇందాక చెప్పినట్టు చెస్ట్కి స్టమక్కి రిలేషన్ ఉంది, అంటే కనెక్టివిటీ ఆ స్పెంటర్ ఉంటుంది కదా. ఒబెసిటీ స్టమక్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా రిఫ్లెక్సివ్ సింప్టమ్స్ కూడా పెరిగిపోతాయి. వాళ్ళ స్లీపింగ్ పోస్చరు, వాళ్ళ స్నోరింగ్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ వేరీ అవుతాయి. అందుకే కొంతమందికి టువర్డ్స్
వెయిట్ లాస్ సైడ్, బేరియాట్రిక్ సైడ్ కూడా సజెస్ట్ చేస్తాం. అట్లా అదే ఖచ్చితంగా మెడికేషన్ ఏ స్టేజ్లో ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే పేషెంట్ ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చారు, సింపుల్ కంప్లైంట్స్ ఇట్లా అప్పుడప్పుడు మంటుంటుంది, లేదంటే ఏదన్నా బయట ఫుడ్ స్పైసీ ఫుడ్ ఇట్లా తిన్నప్పుడు ఇట్లా వస్తుందని చెప్తారు. వాళ్ళకైతే లైఫ్ స్టైల్ చేంజెస్ ఫస్ట్ సజెస్ట్ చేస్తాం విత్ బేసిక్ సింపుల్ సింగిల్ మెడికేషన్. బేసిక్ సింగిల్ మెడికేషన్ అయితే కావాలి. మేబీ పేషెంట్ సైకలాజికల్ ఫ్యాక్టర్ అనుకోండి, మా కాన్ఫిడెన్స్ కోసమైనా అనుకోండి, విల్ స్టార్ట్ అట్లీస్ట్ ఏ కోర్స్ ఇనిషియలీ ఫర్ 1 week, బట్ విల్ స్టార్ట్ విత్ ఏ బేసిక్ కోర్స్. ఇదే పేషెంట్కి లైఫ్ స్టైల్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్తాం. ఈ 1 week తర్వాతనే మీకు ట్యాబ్లెట్స్ అవసరం లేదు, లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు కంటిన్యూ చేయాల్సి వస్తుంది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు వెయిట్ తగ్గాలి, ఆల్కహాల్ స్మోకింగ్ బాగా తగ్గించాలి, ఫిజికల్ యాక్టివిటీ డాక్యుమెంటెడ్ అనమాట 150 hours ఇన్ ఏ వీక్. లేదు సింపుల్ క్యాలిక్యులేషన్ అయితే ఒక మేల్ అయితే 40 minutes ఇన్ ఏ డే, అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా. ఫిమేల్ అయితే 30 minutes ఇన్ ఏ డే, 5 days ఇన్ ఏ వీక్. వారానికి 5 రోజులన్నా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఇది కూడా ఏం చెప్తారంటే చాలామంది లేడీస్ ఏం చెప్తారంటే సింపుల్గా ఇంట్లో అంతా వర్క్ నేనే చేస్తున్నాం సార్, నేనంతా ఎక్సర్సైజ్ చేసినట్టే అంటారు. కన్సిడరేషనే కాదు, సరిపోదు. డెఫినెట్గా ఇప్పుడు మేము కూడా వీఆర్ హ్యావింగ్ అంటే మా ఫుడ్ మేము తింటున్నాము, బట్ యాక్టివిటీ చేస్తున్నాం. అదే నేను హాస్పిటల్లో పని చేస్తున్నాము, సర్జరీస్ 4 hours చేస్తున్నాము, 5 hours చేస్తున్నాము, రౌండ్ చేయడానికి తిరుగుతున్నాము అంటే కన్సిడరేషన్ కాదు. ఎట్లా యాక్టివిటీ కన్సిడర్ చేయాలి అంటే మన హార్ట్ రేటు పెరగాలి, థ్రెషోల్డ్ లెవెల్ పెరగాలి. పోయే కొద్దీ హార్ట్ బీట్ మనకే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సాయంత్రం అంటే మన ఫాదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, అందరు కలిసి వాకింగ్ చేస్తారు, ఒక 60 years or 70 years వాళ్ళు. ఓకే, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. కానీ ఇక్కడ ఏంటి అంటే హార్ట్ రేట్ పెరగాలి, ఆ యాక్టివిటీ టైం పెరగాలి, స్వెట్టింగ్ రావాలి, అప్పుడు మెటబాలిజం జరుగుతుంది, అప్పుడు మనకు కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఈ విధంగా కౌన్సిల్ చేస్తాం. సో మీరు యాక్టివిటీ చేస్తున్నారు, యూ హ్యావ్ టు పుష్ సమ్ మోర్ అని చెప్తాం. చెమటలు పట్టాలి, హార్ట్ రేట్ పెరగాలి అని చెప్తాం. అయితే ఇంకా ఇందాక మనం డిస్కస్ చేసినట్టు స్లీప్ 7 to 9 hours మ్యాండేటరీ స్లీప్. అలానే ఫుడ్ కౌన్సిల్ చేస్తాం. కెఫిన్ ప్రోడక్ట్స్ తగ్గించాలి, హై షుగర్ ప్రోడక్ట్స్, బేవరేజెస్ కంపల్సరీ తగ్గించాలి. మీరు చెప్తున్న కంప్లైంట్స్ ఒబేసిటీ, ఎక్కువ వెయిట్ ఉండడం, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉండడం, ఇవి లేని వాళ్ళకి కూడా చాలామంది వస్తుంది కదా, వీళ్ళకి ఇవి ఉపయోగపడతాయి. ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, మన స్లీప్. చాలామంది ఏముంటుంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మనకు ఆ స్లీప్ లేకపోతే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు గట్ టు బ్రెయిన్ ఫంక్షనింగే మారిపోతుంది. స్లీప్ ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ట్రావెలింగ్ చేసామనుకోండి, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రావెల్ చేసాము, కొత్త ఫుడ్ తీసుకున్నాము, స్లీప్ సరిగా లేకపోతే డెఫినెట్లీ మన గట్ చేంజ్ అయిపోతుంది. ఏదైనా సరిగా విరోచనం వెళ్ళకుండా ఉంటాము, కొంతమందికి లూజ్ టూల్స్ అయితే, కొంతమందికి బ్లోటింగ్ ఉంటుంది, కొంతమంది స్టాండర్డ్ పీపుల్కి నార్మల్గా ఉంటుంది. సింపుల్ ఈ గట్ టు బ్రెయిన్ రిలేషన్ వల్ల ఈ వేరియేషన్స్ వస్తాయి. సో నార్మల్ పర్సన్ కూడా దే హ్యావ్ టు మెయింటైన్ దిస్. అండ్ ఐడియల్ గ్యాప్ తినడానికి పడుకోవడానికి 1.5 hour, మోర్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ డైట్ కంపల్సరీ తీసుకోవాలి. ప్రోబయోటిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఇష్యూస్ చాలా వరకు సాల్వ్ అయిపోతుందా? యా, రెండు ప్రోబయాటిక్ ప్రీబయాటిక్ ఈక్వల్ రోల్ ప్లే చేస్తాయి గట్ హెల్త్కి. ఏ విధంగా అంటే ప్రోబయాటిక్ ఏంటంటే లైవ్ మైక్రోబయోమ్స్, అంటే మనం తీసుకున్నప్పుడు ఫర్మెంటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు మంచి ప్రోబయాటిక్. ఎందుకు తీసుకోమంటాము అంటే దాంట్లో లాక్టోబాసిల్లస్ మనకు కావాల్సిన బ్యాక్టీరియా ఫుడ్ తిన్నాక అరుగుదలకు ఉపయోగపడే లైవ్ మైక్రోబయోమ్ అనేది దాంట్లో ఉంటుంది. సో ఫర్మెంటెడ్ ఫుడ్లో ఉంటుంది ఆ ప్రోబయాటిక్, అది తీసుకుంటాం. ఇప్పుడంటే మల్టిపుల్ సప్లిమెంట్స్ వచ్చాయి, యోగర్ట్ అని అన్నీ, అంటే సూపర్ మార్కెట్స్ అన్నిలో దొరుకుతున్నాయి. ఐ వోంట్ సే నో, అవైలబిలిటీలో లేని వాళ్ళు దే కెన్ టేక్ ఇట్. ప్రీబయాటిక్స్ వచ్చేసి మీరు సింపుల్గా ఆనియన్, మన ఉల్లిపాయ, వెల్లుల్లి అంటాం కదా, తెల్లవాయలు అంటాము, గార్లిక్, వాటిలో బనానాస్, ఫ్లాక్ సీడ్స్, వీటన్నిటిలో ప్రీబయాటిక్స్ ఉంటాయి. ఇవేంటి అంటే ఆ మైక్రోబయామ్కి న్యూట్రియంట్స్. సో మనకు గట్ మైక్రోబయామ్ బాగుంటేనే ఇవన్నీ బాగుంటాయి. వీటిలో ఫ్లక్చువేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఏదర్ లూజ్ టూల్స్ కానీ, బ్లోటింగ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ ట్రిగర్ అవుతాయి. సో ఈ ప్రోబయోటిక్స్ ఎక్కువ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అన్నెసరీగా తీసుకోవడం, ఒక బాగున్న గట్ అంటే ఇష్యూస్ ఏమీ లేని పర్సన్ అన్నెసరీగా తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. కానీ కొంతమంది లైక్
యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇట్లా వాడేవాళ్ళు కొంతమంది ఇవి కూడా సపోర్టివ్గా తీసుకుంటారు. గట్ మైక్రోబయోమ్ అనేది మారిపోతుంది. మనము పెయిన్ కిల్లర్స్ వాడుతున్నా, యాంటీబయాటిక్స్ ఏమన్నా వాడుతున్నా, ఇట్లా లేదంటే ఏదైనా స్ట్రెస్ ఫేజ్ సర్జరీస్ ఏమన్నా అయ్యుండి, ట్రామాస్ ఏమన్నా అయ్యుండి, స్లీప్ డిస్టర్బెన్సెస్ అట్లా ఏమన్నా కంటిన్యూస్గా ఉండి, అట్లా ఉన్న వాళ్ళకి యూ కెన్ సపోర్ట్. అంటే నథింగ్ రాంగ్ ఇన్ దట్. 10 మందిలో 9 మందికి ఉంటే సింపుల్ ఇదేంటి అంటే తినకుండా 3+ వస్తుంటాయి. యా, అది న్యాచురల్గా వచ్చేవేనా, అది కూడా ఏదైనా గ్యాస్ట్రిక్ ఇష్యూనా? నార్మల్గా వచ్చే తేపులు అయితే యాక్సెప్టెడ్. ఓకే. పుల్ల తేంపులు, మంట, దారి తెలుస్తూ ఉంటుంది, దట్ ఈజ్ ఆల్ GERD. అంటే క్రైటీరియానే మారిపోతుంది. గ్యాస్ట్రిక్ ఈజోఫేజల్ రిఫ్లక్సివ్ డిసీజ్, అందుకే దాన్ని GERD అంటాం. తిన్న ఫుడ్ వెనక్కి వచ్చి దాంతోపాటు ఏమవుతుందంటే, ఎందుకు ఆ మంట తెలుస్తుంది అంటే ఇందాక మీకు చెప్పినట్టు స్పింక్టర్ టోన్ ఫ్రీ అయ్యి ఈ యాసిడ్ కంటెంట్ కూడా పైకి వస్తుంది. దానివల్ల దొమ్మల్లో మంట అని వస్తారు, చెస్ట్లో మంట, డిస్కంఫర్ట్. ఇంకా ప్రిడామినెంట్ రికరెంట్ కాఫ్స్ కూడా ఉంటాయి కొంతమందికి, ఎందుకంటే ఈ రిఫ్లెక్సివ్ కంటెంట్ వల్ల రిపీటెడ్ కాఫ్స్ కూడా వస్తుంటాయి పేషెంట్స్కి. మనం మిస్లీడ్ అయ్యి పల్మనాలజిస్ట్ అవి ఇవన్నీ చూస్తాం, కానీ కాఫ్ కూడా దీనివల్ల రిఫ్లెక్స్ వల్ల కాఫ్ కూడా ఉంటుంది. సో దీంట్లో మళ్ళీ చాలా ఉంటాయి అన్నమాట, లైక్ హయాటల్ హెర్నియా అంటే ఇది వీక్ అయ్యి ఏమవుతుందంటే ఈ స్టమక్ అంతా కూడా పైకి వెళ్ళిపోతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇది ఈసోఫేగస్, ఇది స్టమక్ అనుకోండి, ఛాతి భాగం, పొట్ట భాగం, ఈ రెండింటి మధ్యలో ఇట్లా టోన్ ఉంటుంది కదా. ఈ కండ వీక్ అయ్యి ఏమవుతుందంటే ఇక్కడ కింద ఉండాల్సిన స్టమక్ కూడా ఇట్లా పైకి వెళ్ళిపోతుంది కొంచెం. సో హయాటల్ హెర్నియా అంటాం. అంటే ఈ మనం తిన్నప్పుడు ఇక్కడ స్టోర్ అవుతుంది కొంచెం దొమ్మల్లో. సో తినగానే డిస్కంఫర్ట్ వస్తుంది వాళ్ళకి. ఇనిషియల్ అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని మనం కన్జర్వేటివ్గా ట్రై చేస్తాం. సేమ్ వెయిట్ లాస్, లైఫ్ స్టైల్ చేంజెస్, పడుకునే బెడ్ కూడా కొంచెం హెడ్ అండ్ ఎలివేషన్ చేసుకోమంటాము 30 degrees రిఫ్లక్స్ రాకుండా ఇట్లా. ఒకవేళ వీటికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే దెన్ వీ నీడ్ టు గో ఫర్ సర్జరీస్ కూడా. అంటే దాన్ని మళ్ళీ కిందకి పుల్ చేసి ర్యాప్ లాగా చుట్టి చేస్తాం, అంటే ఈ కంటెంట్ వెనక్కి వెళ్ళకుండా. ఫండోప్లైకేషన్స్ అంటాం అన్నమాట. చాలా మందికి త్రేపులతో పాటు ఫుడ్ కూడా పైకి వస్తూ ఉంటుంది. అది ఏ కండిషన్లో వస్తే దాన్ని తగ్గించుకోవడం సేమ్ ఈ రిఫ్లెక్సివ్ డిసీజెస్లోనే గ్యాస్ట్రిక్ ఈజోఫేజల్ హయాటల్ హెర్నియాస్ వీటన్నిటిలో ఏమవుతుందంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇక్కడ స్టేసిస్ కూడా అవుతుంది కొంతమందికి, ఎందుకంటే ఈ పార్ట్ ఇక్కడ నిలువ ఉంది కదా, పైకి వచ్చేసింది కదా స్టమక్, అక్కడే నిలువ ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే తిన్న ఫుడ్ మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ స్టోర్ అవుతుంది. వాటికి మనం ఈ యాంటీ రిఫ్లెక్సివ్ మెడికేషన్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం, యాసిడ్ కంటెంట్ తగ్గించే ట్యాబ్లెట్స్, రిఫ్లక్స్ లేకుండా ఉండే ట్యాబ్లెట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇనిషియల్గా విల్ గివ్ ఏ గుడ్ రన్. అప్పటికి కూడా వాళ్ళకి స్టెబిలైజ్ అవ్వలేదు అంటే దెన్ విల్ గో ఫర్ ఇన్వెస్టిగేషన్, నెక్స్ట్ స్టెప్ అనమాట. ఎట్లా కనుక్కుంటామంటే సింపుల్, అప్పర్ జిఐ ఎండోస్కోపీ, నోటి ద్వారా చిన్న గొట్టం పరీక్ష చేస్తాం. 5 minutes ప్రాసెస్, హార్డ్లీ. డే కేర్ చాలామంది భయపడతారు కానీ ఇట్స్ సింపుల్. మనం ఇంకా డిస్కంఫర్ట్ ఉంటే సెడేషన్లో కూడా చేసేయచ్చు, పేషెంట్కి అసలు ఏమీ తెలియదు చేసినట్టు కూడా. బట్ ఇట్ విల్ గివ్ నైస్ డయాగ్నోస్టిక్ థింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా హయాటల్ హెర్నియా, డైరెక్ట్ ఫైండింగ్ మనం చూస్తే తెలిసిపోతుంది, ఉంది స్పింక్టర్ టోన్ కరెక్ట్గా ఉందా లేదా. దానికంటే కొంచెం కిందకి వెళ్తే స్టమక్లో మనకు కావాల్సిన మెయిన్ అల్సర్స్, పుండ్లు ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవచ్చు. అలానే కింద డియోడినం వరకు, చిన్న పేగు మొదటి భాగం వరకు చూసుకొని వచ్చేసేయచ్చు. సో దానికి తగ్గట్టు మనం పరీక్షలు చేసుకోవచ్చు. ఇందాక అన్నట్టు ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఒక ఇన్ఫ్లమేషన్ అనమాట, పేగుకు ఇన్ఫెక్షన్ పూత పోయడమే గ్యాస్ట్రైటిస్. అది మల్టిపుల్ కాజెస్ ఉండొచ్చు, ట్యాబ్లెట్స్ వల్ల ఉండొచ్చు, స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, అండ్ ప్రిడామినెంట్గా బ్యాక్టీరియా, హెలికోబాక్టర్ పైలరీ, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అంటాం. ఆ బ్యాక్టీరియా అంటే మనం చిన్న టిష్యూ కూడా బయాప్సీ చేసి అది పాజిటివ్ అయితే HP కిటన్ ట్యాబ్లెట్స్ కూడా పెడతాం. సో ఈ చిన్న టెస్ట్ వల్ల అవన్నీ తెలుస్తాయి ఎండోస్కోపీ వల్ల. ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏంటంటే pH మానోమెట్రీ, అంటే ఈసోఫేజల్ మానోమెట్రీ, ఈవెన్ pH మానిటరింగ్, ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ స్టేజ్, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ సింటమ్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనం వీ హ్యావ్ టు గ్రేడ్ ఇట్. ఇప్పుడు కడుపులో మంట అనేది అల్సర్ కింద ఫామ్ అవ్వడం ఆ టైంలోనే వస్తుంది కదా, అంటే అల్సర్స్ ఉన్నప్పుడు మంట పెరుగుతూ ఉంటే తట్టుకోలేక చాలామంది వస్తుంటారు. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా, లేదంటే ఇంక లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడడమేనా, తగ్గుతుందా, మొత్తం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ తగ్గుతుంది. మనం ఇక్కడ ప్రైమ్ థింగ్ ఏంటి అంటే ఓపికగా డాక్టర్ కానీ పేషెంట్ కానీ, ఇది ఒక స్పాన్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెర్నియా ఉంది, గాల్ బ్లాడర్ ఉంది, మేము సర్జరీస్ చేస్తాం, 3rd day నుంచి వాళ్ళకి నార్మల్ తీసేసాం కాబట్టి. బట్ ఇది అట్లా ఒక్కసారిగా అయిపోదు, ఇట్ టేక్ సమ్ టైం. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్కి, మనం ఇచ్చే ట్యాబ్లెట్స్కి ఒక్కొక్కరికి ఒక విధంగా రెస్పాన్స్ ఉంటుంది. అన్నీ మ్యాచ్ అవ్వాలి. ఇట్ ఈస్ డెఫినెట్లీ క్యూరబుల్.
డెఫినెట్గా తగ్గుతుంది. ఆ తగ్గని వాళ్ళనే మనం నోటిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70 to 80% పీపుల్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే, మెడికేషన్స్ కరెక్ట్గా వాడి లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే డెఫినెట్లీ మనం లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం అయితే ఏముండదు. బట్ అప్ అండ్ డౌన్స్ యాక్సెప్టెడ్. సేమ్ మనం ట్రావెలింగ్స్ కానీ, అన్ఈవెన్ ఫుడ్ కానీ, పార్టీ టైమ్స్లో కానీ డెఫినెట్లీ ఉంటుంది. అది నార్మల్ న్యాచురల్ ప్రాసెస్. ఆ ఒకరోజు అడ్జస్ట్ అయ్యి సాఫ్ట్ డైట్, బ్లాండ్ డైట్ తీసుకుంటే విల్ గెట్ సెట్. మళ్ళీ మెడికేషన్స్ ఏమీ అవసరం ఉండదు. అసలు గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్ చాలామందికి పెద్ద కన్ఫ్యూజన్. కొంతమంది చేయాలంటారు, కొంతమంది చేయొద్దు అంటారు. చేయకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయంటారు. కొంతమంది చేస్తే ఎక్కువసేపు పొట్ట ఖాళీగా ఉంటే మంచిదని అంటారు. ఈ కన్ఫ్యూజన్లో అసలు గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్కి అంటే మనము తీసుకునే ఫుడ్ ఫస్ట్ పాయింట్ యూజువలీ 3 times in a day తీసుకుంటాం. ప్రోటోకాల్ ప్రకారం అయితే 8 o'clock, 1 o'clock, 8 o'clock కంపల్సరీ బెటర్ టు టేక్ సమ్ ఫుడ్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. తర్వాత లిక్విడ్ అంటే ఎవ్రీ సెకండ్ అవర్లీ ఎనీ లిక్విడ్ ఈజ్ అడ్వైజబుల్. పీగంతా ఎండిపోకుండా, తడవకుండా, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. యాసిడ్ ఏమైనా ఉత్పత్తి చెందుతున్నా కూడా ఇది డైల్యూట్ చేస్తూ సప్లిమెంట్ చేసుకోవడానికి వాటర్ తాగుతుండడు నార్మల్ పర్సన్ అయితే. అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ థింగ్స్ ఏంటంటే కీటో డైట్స్ అని, తర్వాత 2 meal డైట్ అని, సింగిల్ మీల్ డైట్ అని, నాట్ సో అడ్వైజబుల్. అంటే చాలామంది చాలా ఇన్స్టాగ్రామ్లలో చాలా వీడియోస్లలో పెడతా ఉంటారు. బట్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్, ఒక పర్సన్ టు పర్సన్ ఇట్ విల్ వేరీ అగైన్. వాళ్ళ బాడీ వెయిట్ ఎంత, వాళ్ళ BMI ఎంత, వాళ్ళ వర్క్ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ స్లీప్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా అసెస్ చేసి పెట్టుకోవాలి. సింపుల్గా ఒక చార్ట్ తీసుకొని రెగ్యులర్గా అందరం వాడినట్టు వాడడం ఇట్స్ నాట్ సో అడ్వైజబుల్. బట్ మన ఇంటెస్టైన్ డ్యూటీ ఈజ్ టు డైజెస్ట్ అవర్ ఫుడ్. ఓవర్ బింజ్ చేయకుండా, మనకు ఆకలి అయినప్పుడు కంప్లీట్గా పొట్ట నింపేయకుండా ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఆకలి ఉంది అన్నంత వరకు ఆపేసి టైం టు టైం లిక్విడ్స్ తీసుకుంటే చాలు. ఆ తీసుకునే డైట్లో వాటర్ క్వాంటిటీ బాగుండాలి. 2 to 2.5 లీటర్ ఖచ్చితంగా ఉండాలి ఒకరోజు. ఓకే, 3 లీటర్ తాగాం, 4 లీటర్ తాగామంటారు, ఒకటేసారి 1.5 లీటర్ తాగేసామంటారు. దట్ డజంట్ హ్యావ్ మచ్ రోల్. స్ప్లిట్ ఆఫ్ పార్ట్స్లో తీసుకోవాలి. ఇంకా పెద్దవాళ్ళకైతే ఏం అడ్వైజ్ చేస్తామంటే మార్నింగ్ 200 ml మినిమం, లైక్ ఎవ్రీ సెకండ్ అవర్లీ అట్లా తీసుకుంటూ వస్తూ ఈవినింగ్ 5-6 తర్వాత తీసుకునే వాటర్ క్వాంటిటీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళినా కూడా మంచిదే. నైట్ అన్నెసరీగా ఎక్సెసివ్గా టాయిలెట్కి వెళ్ళి స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా అట్లా. సో వాటర్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అది తీసుకునే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. బింజ్ ఈటింగ్ చేసేసి తీసుకున్నామనే దాంట్లో మళ్ళీ నో యూజ్. స్మాల్ పార్ట్స్ మల్టిపుల్ టైమ్స్. ఫుడ్ కూడా అంతే, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ టైం పార్ట్ ఆఫ్ ఫుడ్ మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటే మంచిది. ఈ తీసుకునే ఫుడ్లో వాటర్ బాగుండాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఎనీ వెజిటబుల్స్, ఎనీ ఫ్రూట్స్, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ 100% అడ్వైజబుల్ మనం తీసుకునే మీల్లో. లైక్ ట్రెడిషనల్ డిషెస్, ఇంత ముందులో హెవీ బిర్యానీ ఉంటుంది, దాని పక్కన కంపల్సరీ కీరా, క్యారెట్, ఆనియన్ ఉంటుంది. విల్ సబ్సైడ్ ఇట్ అండ్ విల్ ఈట్ దిస్. దాని తర్వాత అంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. యూజువల్లీ మనం అన్బ్యాలెన్స్డ్ చేసాం, కానీ మనం ఒక నాన్ వెజ్ మీల్ హెవీగా తీసుకుంటున్నాము అంటే ఇంకొక ఈవినింగ్ టైం యూ కెన్ సబ్సైడ్, తగ్గించేయచ్చు. ఎట్లా మేనేజ్ చేయొచ్చు? యూ కెన్ టేక్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ డైట్. ఎందుకంటే ఇక్కడ మనం రెడ్ మీట్ తీసుకున్నాం, నాన్ వెజ్ తీసుకున్నాం, డైజెషన్కి హెల్ప్ అవుతుంది. మీ ఆల్రెడీ ఉన్న స్టమక్ని ఇది ఫుల్ చేయకుండా ఉంటుంది. అట్లా మనకు బేసిక్ నాలెడ్జ్తో బ్యాలెన్స్ చేసుకుంటే చాలా తప్ప నార్మల్గా ఏదో డైట్ చేయాలి, 2 meal గ్యాప్, 12 hour గ్యాప్, నేనైతే ఐ వోంట్ ఫీల్ ప్రిఫరబుల్ అట్లా చేయండి అని నేను చెప్పను. అంటే ఇది వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలాంటివి చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళకి పెద్ద ఇలాంటి అవసరం లేదంట. అవసరం ఉండదు. ఎందుకంటే ఇట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్లో ఉండి కూడా చాలామంది సివియర్ చెస్ట్ బన్స్, డిస్కంఫర్ట్, గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్స్తో ప్రెజెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు పాపం. అంటే బేసికలీ ద థింగ్ ఈజ్, అంటే మనం అక్కడ లైఫ్ స్టైల్, యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇక్కడ ఫుడ్ కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. ఓవర్ హై ప్రోటీన్ షేక్స్ అని లైక్ జిమ్లలో అక్కడ ఇక్కడ తీసుకొని రెగ్యులర్ డైట్ తగ్గించేసి వాళ్ళు అల్టిమేట్గా వెయిట్ లిఫ్ట్లు అన్నీ చేసి కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యి బ్లీడింగ్ పిఆర్ అంటే విరోచన రక్తం వెళ్తూ హెమరాయిడ్స్ ఇట్లా కూడా ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే సంబంధమే లేదు, అంటే వాళ్ళకి తెలీదు. స్లోగా దే ల్యాండ్ అప్ హియర్. అట్లా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలంటున్నారు కదా, అంటే వర్కౌట్స్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ప్రోటీన్ ఎక్కువ అనేది మన రెగ్యులర్ మోతాదులో మనం తీసుకుంటే చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్, మిల్క్ రెగ్యులర్ డైట్లో మనం తీసుకునే ప్రోటీన్ కానీ రెగ్యులర్గా ఉంటుంది. మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్ కానీ దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్.
చాలు మనకి. ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు చాలామంది ఇడ్లీ దోశలు అన్నీ స్కిప్ చేసేయండి, అంటే ఓట్స్ లేదంటే ఫ్రూట్స్ లేదంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి తినండి అన్నారు. మీరు సజెస్ట్ చేసేది ఏంటి? అంటే ఇడ్లీ దోశలు కంటిన్యూ చేయొచ్చా? హ్యాపీగా చేసుకోవచ్చు తగిన మోతాదులో. మనం సేమ్ అంటే కొంతమంది 2 ఇడ్లీస్తో సాటిస్ఫై లెగుస్తారు, కొంతమంది 8, 10, 4 అంటే నెంబర్స్ వేరీస్ ఇక్కడ. అదే నీ కెపాసిటీ ఎక్కువ ఉన్నా కూడా 7:30కి 2 ఇడ్లీ తిని మళ్ళీ 9 o'clock 2 ఇడ్లీ తిన్నా కూడా తప్పులేదు. మెటబాలిజం కూడా స్ప్లిట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్ కూడా ఇట్లానే మనం అడ్వైజ్ చేయొచ్చు. వాళ్ళకి యాపిల్ తినాలని ఉంది అనుకోండి, షుగర్ ఉంది తినొద్దు అనాల్సిన అవసరం లేదు. ఆ యాపిల్ డివైడెడ్ డోసెస్లో అప్పుడు కొంచెం తినడంలో తప్పు లేదు. వెంటనే బాడీ మెటబాలిజంలో కన్వర్ట్ చేసుకుంటుంది. అదే 2 యాపిల్స్ ఒకటేసారి తినేస్తే వెంటనే గ్లూకోజ్ కన్వర్ట్ అయిపోతుంది. సో అది వేరియేషన్ అనమాట. అండ్ ఓట్స్ ఇవన్నీ కూడా గుడ్, సేమ్ ప్రీబయోటిక్స్. కానీ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ఫుడ్, తప్పేం లేదు. నట్స్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్, లిమిటెడ్. ఇప్పుడు ఈ ఫుడ్ డిస్కషన్ వచ్చింది కాబట్టి కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ తీసుకోకూడదు అనేది ఉంది, అది అపోహ లేకపోతే నిజం అని అంటే, ఇప్పుడు పెరుగుతో పాటు ఎగ్ తినొద్దు, పెరుగుతో పాటు ఫిష్ తినొద్దు అనేది చాలా ఉంది. అది దాంట్లో నిజం ఉందా? యూజువల్లీ ఏంటి అంటే మన పేరెంట్స్ పెద్దవాళ్ళందరూ నేర్పించిందే మనకి. ఇప్పుడున్న టైంలో మలైలని అబ్బనివని అంటే పెరుగుతో కలిపే ఇచ్చేస్తున్నారు ఒక టైప్ ఆఫ్ డిషెస్ లాగా కొన్ని రెస్టారెంట్స్లో. వి కెనాట్ అపోజ్, బట్ హైయెస్ట్ అంటే ఎట్లా అలర్జిక్ రియాక్షన్స్, అలర్జిక్ వచ్చే ఫుడ్ని తెలుసో తెలియకుండా మన ముందు జనరేషన్ నుంచి అవాయిడ్ చేయమని చెప్తా నేను కాంబినేషన్. బట్ ఇప్పట్లో అయితే తీసుకుంటూ ఉన్నారు, తక్కువే. ఐ వోంట్ సే నో ఆర్ ఎస్, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. రియాక్షన్స్ ఉంటాయి అంటే పెరుగుతో పాటు యూజువలీ ఉండొచ్చు, కొంతమందికి ఉండొచ్చు, బట్ ప్రిడామినెంట్గా అయితే ఏం చూడట్లేదు. పర్సన్ టు పర్సన్ వేరే. ఇప్పుడు మనం క్యాన్సర్లో చూసినా లేకపోతే హార్ట్ డిసీజ్లో చూసినా అది మనిషి చనిపోవడం వరకు చూస్తుంటాము కొన్ని సిచ్యువేషన్స్లో. ఈ గ్యాస్ట్రిక్ గట్ ఇష్యూస్ వల్ల మనిషి డెత్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? యూజువల్లీ ఎట్లా అంటే ఈ గ్యాస్ట్రైటిస్ ఇష్యూని కొంతమంది సింపుల్గా తీసుకుంటారు, కొంతమంది మరీ సీరియస్గా తీసుకుంటారు. 2 type ఆఫ్ క్రైటీరియాస్ యాక్చువల్లీ. వాళ్ళకి తక్కువే ఉంటుంది, కానీ వాళ్ళు ఎట్లా అంటే పాపం ఓవర్ రెస్పాన్సివ్గా ఉంటారు. అంటే దే ఆర్ ఇన్ స్ట్రెస్ ఫేజ్. సైకలాజికలీ స్ట్రెస్ ఎక్కువ ఉన్న, స్లీప్ సరిగా లేకపోయినా అగైన్ గట్ విల్ గెట్ డిస్టర్బ్డ్. వాళ్ళు మనం ఎంత కౌన్సిల్ చేసినా మినిమల్ డిస్టర్బెన్స్ని కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అవుతారు. కొంతమంది ఏంటి అంటే సివియరిటీ ఆఫ్ డిసీజ్ తెలియకుండా లోకల్గా ట్యాబ్లెట్సో సిరప్సో లేదా 1-2 డాక్టర్స్ని కలిసి ఎండోస్కోపీ చెప్పుకుంటాం, వాళ్ళు చేయించుకోకుండా తిరుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా గైడ్ చేయాలి అంటే, సిమ్టమ్స్తో పాటి ట్యాబ్లెట్స్ మెడికేషన్స్ ఒక 2 weeks 3 weeks వాడినా సబ్సైడ్ అవ్వలేదు అంటే, అలానే కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. వెయిట్ లాస్, బరువు తగ్గడము, అండ్ విరోచనం నల్లగా వెళ్ళడము, లేదా విరోచనంలో బ్లడ్ వెళ్ళడము, ఆకలి తగ్గిపోవడము, ఈ 4 సైన్స్ ఏమన్నా ఉంటే మొహమాటం లేకుండా నియర్ బై సర్జికల్ టీమ్ ఎవరన్నా ఉంటే, గ్యాస్ట్రో టీమ్ అని ఉంటే కన్సల్ట్ అవ్వడం బెటర్. వెయిట్ లాస్ ఒకటి, ఆకలి తగ్గిపోవడం ఒకటి, మోషన్ నల్లగా రావడము, మోషన్లో బ్లడ్ పడ్డము. ఓకే. ఎందుకు అంటే నల్లగా ఎందుకు వస్తుందని పైన పేగులో ఏమన్నా అల్సర్స్, పుండ్లు ఏమన్నా ఉండి స్టమక్లో అది కింద పసర్లో కలిసి కింద విరోచనకి వెళ్ళేసరికి నల్లగా మారిపోతుంది. కొంతమంది గమనించలేరు. సో దట్ మీన్స్ దెర్ ఈజ్ అల్సర్, అంటే బ్లీడ్ అవుతూ ఉండొచ్చు, దానివల్ల వెయిట్ లాస్ అవుతారు. అట్లే లాంగ్ స్టాండింగ్గా ఈ పుండ్లు ఉంటే క్యాన్సర్ లక్షణాలుగా మారే అవకాశం ఉండొచ్చు. అలానే కింద బ్లడ్ వెళ్తుంది, ఫ్రెష్ బ్లడ్ అంటే కింద పేగు, పెద్ద పేగు చివరి భాగంలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, పెద్ద పేగులో ఏమన్నా అల్సర్స్ ఉన్నాయా, పుండ్లు ఉన్నాయా, తర్వాత ఈ హెమరాయిడ్స్ మొలలు అంటాం, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ 4 మెయిన్ కండిషన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ సైడ్ వెళ్ళడం బెటర్. ఏ కండిషన్స్లో సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి? ఈ ఎవాల్యుయేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ జీ బ్లీడ్ ఉంటేనే కింద నల్లగా వెళ్ళడం అట్లా ఉంటుంది. ఎక్సెసివ్ బ్లీడ్ అయ్యి ఎమర్జెన్సీకి షాక్లో కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎండోస్కోపీ ద్వారా చూసి అంటే ఇంజెక్షన్స్ అవి చేయడము, క్లిప్పింగ్ అవి చేయడం, బ్లీడింగ్ అరెస్ట్ చేయొచ్చు. సో దట్ విల్ బి దేర్. మళ్ళీ మెడికల్ మేనేజ్మెంట్ చేసుకుంటే మళ్ళీ సబ్సైడ్ అయిపోతారు. సేమ్ అలానే కింద పేగులో కూడా అంటే హెమరాయిడ్స్ వల్ల బ్లీడ్ అవ్వడము, పేషెంట్కి పెయిన్, ఫిజర్ ఇవన్నీ రావడము, కండ కట్ అయ్యి అక్కడ నుంచి బ్లడ్ అయ్యి మంట రావడము, వీళ్ళందరికీ కూడా సర్జరీ అడ్వైజబుల్ ఆల్వేస్. ఎందుకంటే ఇది రిలీవ్ అవ్వకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇబ్బందిగా ఉంటుంది. అంటే డైలీ యాక్టివిటీస్, ట్రావెలింగ్, బైక్లో ట్రావెల్ చేసే వాళ్ళకి, బస్లో ట్రావెల్ చేసే వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండనే ఉంటుంది. యానల్ రీజన్లో
నొప్పు, మంటను, బ్లీడింగ్గా ఉంటే డిస్కంఫర్ట్స్ ఉంటాయి. సో వాళ్ళకి అడ్వైజబుల్ సర్జరీ. ఈ సర్జరీస్లో క్రిటికల్ సర్జరీస్ ఉంటాయా, క్రిటికల్ స్టేజ్ వల్ల? అంటే డిపెండింగ్ ఆన్ ద కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పేగు క్యాన్సరు అండ్ ఈ స్టమక్ క్యాన్సర్లో ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం మేజర్ ప్రొసీజర్స్, వాళ్ళకి ఏంటి అంటే సర్జరీ ఫాలోడ్ బై మళ్ళీ కీమోథెరపీస్, ఇట్లాంటివి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అట్లా మిగతావన్నీ డే కేర్, హెమరాయిడ్ అని, ఫిజర్ అని, ఫిషర్ ఇవన్నీ లైక్ నౌడేస్ హ్యాడ్ బీన్ చేంజ్డ్. అంటే లేజర్ ద్వారా అని, వాఫ్ట్ టెక్నిక్ అని, వీడియో అసిస్టెడ్ ద్వారా అని అడ్వాన్స్డ్. ఇంతకుముందు అంటే ఇట్లా హెమరాయిడ్స్ అంటే కట్ చేసి పుండు ఉండి ఆ గాయం మానడానికి 2-3 నెలలు ఉండాలి, అట్లాంటివి ఏం లేదు. లేజర్ ద్వారా చేస్తాము. ఫస్ట్ డే నుంచి దే కెన్ డూ దేర్ రెగ్యులర్ మినిమల్ వర్క్, నో ఇష్యూ ఫర్ దట్. ఇప్పుడు చాలామందికి పొట్టలో ఏదో డిస్టర్బెన్స్గా ఉంది, లేదా పొట్ట ఉబ్బరంగా అయింది, గట్టిగా అయింది, సింపుల్ రెమెడీస్ చిటికలో తగ్గిపోయి ఏమన్నా ఉంటాయి అసలు? చిటికలో తగ్గిపోతాయి అనేవి చిన్న ఉంటాయి కానీ, బట్ అలాంటి వాళ్ళు కూడా సిమ్టమ్స్ అట్లానే రికరెంట్గా వస్తుంటే మాత్రం ఫస్ట్ థింగ్ డాక్టర్ చూపించుకోవాలి. షార్ట్ థింగ్ మన పెద్దవాళ్ళు చెప్పినట్టు చిన్నపిల్లలకి అయితే గ్రైప్ వాటర్ అని వేసేవారు, వుడ్వర్డ్స్ అని, గ్రైప్ వాటర్ అని. అంటే స్టమక్ అంటే స్పాజం లేకుండా రిలాక్స్ అయ్యేదాన్ని బట్టి మనం జింజర్ అంటాం, మనము అల్లం మరిగించి కూడా అంటే వాటర్లో బాయిల్ చేసి దే కెన్ టేక్ సిప్ ఆఫ్ వాటర్ మార్నింగ్ అని, అల్లం టీస్ అని, ఇలాంటివన్నీ కూడా ఓకే, విల్ బి రిలీవ్డ్. లేదంటే చల్లగా, ఫర్ ఎగ్జాంపుల్ బాగా సివియర్ మంట ఉందనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు ఒక 2 గుటికలు తాగినా చాలు, మిల్క్. ఎందుకంటే అది ఆ చల్లగా ఉంటుంది, దట్ విల్ ఫార్మ్ ఏ ప్రొటెక్టివ్ బ్యారియర్. చిన్న అల్సర్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ నర్వ్ ఎండింగ్స్ అన్ని ఇది బ్లాక్ చేస్తుంది, చల్లగా ఉండేది. ఇట్ విల్ ఫార్మ్ ఏ ప్రొటెక్టివ్ కోట్, ఇంకా రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత యూ కెన్ టేక్ సమ్ టాబ్లెట్స్, యాడ్ ఆన్ మెడికేషన్స్ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది రిపీటెడ్గా జరుగుతుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. అంటే అన్నిటికీ ఒకటే రీజనా? అంటే కొంతమందికి పొట్టు గట్టిగా అయిపోతుంటుంది, అది ఏ రీజన్ అసలు? ఇది ఏంటి అంటే ఇటు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్లో ఉంటుంది అండ్ గ్యాస్ట్రైటిస్లో ఉంటుంది. ఇక్కడ వేరీడ్గా చూడాలి కంప్లైంట్స్ పేషెంట్స్కి. అంటే ఓన్లీ పొట్ట ఉబ్బరమేనా, కడుపులో మంట ఉందా, విరోచనం ఎలా వెళ్తున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. విరోచనంలో ఏమన్నా మ్యూకస్ అంటాం, తెల్లగా రావడము, చీము రావడము, బంక రావడము, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అని కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. మనము సింపుల్ కడుపు ఉబ్బరం అనగానే ప్యాంటాపు ట్యాబ్లెట్ సిరప్ రాసి ఇచ్చేస్తే సరిపోదు. దీన్ని మళ్ళీ ఇట్లా డిఫరెన్షియేట్ చేసి చూడాలి. అంటే పైన పేగుకు సంబంధించిందా, కింద పేగుకు సంబంధించిందా. ఎందుకంటే ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనకు బ్లోటింగ్ చూస్తాం, కడుపు ఉబ్బరం చూస్తాం, ఆ డిస్టర్బెన్సెస్ చూస్తాం. మనం ఈ హిస్టరీలో డివైడ్ చేసి దీనికి ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, దీనికి ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లా ఇప్పుడు మనం ఏజ్ ప్రకారం చూస్తే ఏ ఏజ్ నుంచి గట్ ఇష్యూస్ రావడం మొదలవుతాయి అసలు? ఇప్పుడున్న సినారియోలో చెప్పాలంటే చిన్న పిల్లల దగ్గర, అంటే లైక్ వెన్ దే స్టార్ట్ గోయింగ్ టు స్కూల్, ఒక 6-7 years పిల్లలకు కూడా గట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ఫుడ్. ఎందుకంటే యాక్టివిటీస్ తక్కువ ఉంటున్నాయి. ఇంతకుముందు అంటే మనం చిన్నపిల్లలు అంటే వీధిలో ఆడుకుంటూ పరిగెట్టుకుంటూ ట్యాప్ వాటర్, బోరింగ్లో వాటర్ కూడా తాగాం ఈవెన్ మనమందరం ఏజ్ పేజ్లో. ఇప్పుడు ఎంత స్టెరైల్గా మినరల్ వాటరే వాడుతున్నా కూడా అక్కడ పోయి ఏం చేస్తారు, ప్యాకెట్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్ అండ్ మన రోడ్డు సైడ్ ఫుడ్, ఇవన్నిటికి అలవాటు పడిపోయారు. అక్కడ గట్టి డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి, అర్లీ ఏజ్లోనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇట్లా ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయిన వాళ్ళకి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి, ఒకేసారి సీరియస్ అయిపోతాయి. అలాంటి టైంలో మనం ఇంట్లో తీసుకునే రెమెడీస్ లేకపోతే మెడికేషన్ కానీ ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనా, లేకపోతే మనం ఓన్గా ఫాలో అవ్వాల్సి అయితే సరిపోయే? మనం ఫ్రాంక్గా డిస్కస్ చేసుకోవాలంటే యాజ్ ఎ ఫ్రెండ్లీగా, మనం స్ట్రిక్ట్గా మరీ ప్రోటోకాల్గా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం మినిమం పద్ధతులతో ఫాలో అవుతే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఫాలో అవుతారు. అంటే బ్యాలెన్స్డ్ డైట్, వీక్లీ ఒకసారి బయట ఫుడ్, ఖచ్చితంగా ఇన్ని వాటర్ తీసుకుంటున్నారా లేదా, మనం తినే ఫుడ్ని బట్టి మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో మనం వాటర్ తీసుకుంటున్నాం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మనం ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. టైం టు టైం తినాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. స్లీప్ టైం, పడుకునే ముందు నో ఎలక్ట్రానిక్ డివైజెస్, నో స్క్రీన్, ఎందుకంటే డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి అవి అవాయిడ్ చేయాలి. అలానే మనతో పాటు కలిపి ఫిజికల్ యాక్టివిటీ చేయించాలి. సో ఇవన్నీ మనం చేయకుండా మన తర్వాత జనరేషన్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం. మనం చేస్తూ వాళ్ళతో చేయిస్తే అంత ఫ్యామిలీ మొత్తం స్టెబిలైజ్గానే ఉంటుంది. మినిమం అప్ అండ్ డౌన్స్ అంటే యాక్సెప్టెడ్. అంటే నేను అనేది మనకి ఈనో వాడతాం, అది కొంచెం సరిగా డైజెషన్ అవ్వలేదు అంటే అట్లా పిల్లలకు కూడా ఇచ్చా లేకపోతే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి అంటే ఏదో ఒక
మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ తీసుకుని వేసేసుకోవచ్చా? వేసేసుకుంటున్నారు ఇప్పుడు. డాక్టర్స్ దాకా రావాల్సిన అవసరం లేదని చాలామంది తీసేసుకొని వేసేసుకుంటారు. కానీ నా వర్షన్ ఏంటి అంటే అకేషనల్గా ఇట్లాంటివి ఉంటాయి. మనం తిన్న ఫుడ్ పడకపోవడము, ట్రావెలింగ్, లేదంటే వాడికి వేరే ఇష్యూస్ వల్ల ఇది పడకపోవడం ఉండొచ్చు. కానీ ఇట్లాంటివి రిపీటెడ్గా యాడ్ ఆన్ అవుతుంటే మాత్రం, అంటే మోర్ దాన్ 2-3 టైమ్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ టు మీట్. వేరే ఆప్షన్ లేదు. అంటే చూసుకోవాలి. పిల్లలకి చాలా కండిషన్స్, క్రైటీరియాస్ ఉంటాయి. అంటే కంజెనిటల్గా వాళ్ళు ఎదుగుదల చూస్తూ ఇంటెస్టైన్స్లో, ప్యాంక్రియాస్లో ఇట్లా చాలా మార్పులు ఉంటాయన్నమాట. అవి ఈ విధంగానే బయటపడతాయి. దాన్ని మనం ట్యాబ్లెట్స్తో సబ్సైడ్ చేసి లేట్ చేసేదానికన్నా ఎన్కౌంటర్ అంటే చూపించుకొని సెట్ చేసుకుంటే మంచిది.